5 కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం, 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా, ఎలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో, భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట తీసుకురావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం. అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్రావు కూడా చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పారు, ఏదైతే హెల్త్లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు, కానీ ఒక డాక్టర్కి సపోర్టింగ్గా 10 మంది అదర్స్ ఉన్నారు. ఒక నర్స్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అదే మరిగా అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. నేను వారికే కాదు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో కూడా తెలివితేటలున్నాయి, కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అనేక సార్లు చెప్పడం కాదు, కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సమిక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడుండే నాయకులమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2004లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ గెలుచుంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే ఈ ధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు, కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్. మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైఫర్కేషన్ యాక్ట్లో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. నేను రాజధాని మంగళగిరిలో పెట్టాను. మంగళగిరిలో పెడితే ఆ రోజే 300 కోట్ల రూపాయలు విలువ చేసి 183 ఎకరాలు భూమి ఇచ్చాను. డీజీపీ ఆఫీస్ పక్కన బ్యూటిఫుల్ గా కొండలు ఉంటాయి. దేశంలో ఎక్కడ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి ఇంత మంచి సైట్ లేదు. అలాంటి సైట్ ఇచ్చాం. వాళ్ళు కూడా 1618 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 960 బెడ్లతో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. 10 రూపాయలే ఓపీ. అలాంటిది పెడితే నేను ముఖ్యమంత్రి అవుతానే సూపరింటెండెంట్ వచ్చి అడిగాడు, సార్ మీరు ఆ రోజు మంచి ఉద్దేశంతో ఇవన్నీ చేశారు, నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఉంటే మేము 600 టిప్పర్స్ ట్యాంకర్స్ పెట్టి నీళ్లు తెప్పిస్తున్నాం, అవి తిరుగుతుంటే ఏం చేయాలని అర్థం కాకుండా ఓపీ క్లోజ్ చేశాం, రూములు కూడా ఆపరేట్ చేయడం లేదు, మీరు నీళ్లు ఇస్తే మేము ఆపరేట్ చేస్తామంటే నీళ్లు కాకుండా రోడ్డు కూడా వేయకుండా వదిలిపెట్టారు. అంటే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి మంచి ఆవును కొనుక్కొని పగ్గం లేకుండా ఆవును వదులుకున్నట్టు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. పక్కన కృష్ణా నది, పక్కనే మీ డ్యామ్, కృష్ణా ప్రకాశం బ్యారేజ్,
నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. పైనుంచి చూస్తే కింద నీళ్లు కనపడొస్తాయి, కానీ హాస్పిటల్ మాత్రం నీళ్లు లేవు. ఇది గవర్నమెంట్ అని అడుగుతున్న మా మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించడానికి కాదు, ప్రాధాన్యతలు తెలియని వ్యక్తులు పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఏదైతుందో మన మంగళగిరి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకే విధానం మీ అందరిని కోరుతున్నా. చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేను కూడా రేపు ఉగాదికి P4 అనే ఒక పాలసీ తీసుకొస్తున్నా. ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానివల్ల సంపద పెరగడం మొదలైంది. అందులో అనేక విధాలుగా వచ్చాయి. ఈరోజు PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక పోర్టు, లేకపోతే టెలికాం కంపెనీ, ఒక పవర్ జనరేషన్, ఇవన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ వచ్చింది, కాస్ట్ తగ్గింది. ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగింది. అందులోనే హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఈరోజు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అందులో నేను భాస్కర్ రావు గారిని అందుకే అభినందించాను. నేను ఏదైతే P4 మాట్లాడానో దాంట్లో కొంతవరకు వారు ఒక మంచి పని చేశారు. 20,000 మంది ఉద్యోగస్తులుంటే కిమ్స్ హాస్పిటల్లో మొత్తం 10,000 మందికి వాటాలు ఇచ్చారు. అంటే 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది. పెట్టుబడి పెట్టింది 100 కోట్లు. ఈరోజు మీ ఆదాయం 12,000 కోట్లంటే నేను అనుకున్న PPPలో అది కూడా ఒక మార్గం. కానీ అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళల్లో ఆ రోజు సరిగా జరగకుండా, లేకపోతే నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు. ఎవరైతే అందులో పెట్టుబడి పెడుతున్నారో భవిష్యత్తు చూడగలిగిన వాళ్ళే పెడుతున్నారు. వాళ్ళకే లాభాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను సమాజానికి ఒక బాధ్యత తీసుకుని P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి. టాప్ లో ఉండే 10%, బాటంలో ఉండే 20% అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది. ఈ స్థాయికి మనం రాగలిగాం. కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను, ఇప్పుడు P4 అంటున్నాను. కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా, మీకోసమే కాకుండా సమాజం కోసం బ్రతికే విధంగా ఒక 10 మందినో 20 మందినో 50 మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి P4 పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసమానతలు తగ్గాలి, పేదరికం పోవాలి. మొదటి విడతగా జీరో పావర్టీ మాట్లాడుతున్నాను. జీరో పావర్టీ అయిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సిన అంత డబ్బులు ఇస్తాం. వాళ్లకు డబ్బులు లేక కాదు, ఆ సమయంలో నిర్ణయాలు తీయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు. ఈరోజు భాస్కర్ రావు గారు మెరుగైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు. దానికి కారణం ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయనకు ఎప్పటికప్పుడు అనుభవం పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఉపయోగపడే పరిస్థితికి వస్తున్నాయి. ఈరోజు 20,000 మంది ఉద్యోగాలు పెట్టాడు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ పెంచాడు. కనీసం అలాంటి వ్యక్తులు కూడా ఒక 500, 100 మందో 1000 మందినో P4 కింద తీసుకుని మనతో సమానంగా కాకపోయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులనేటి లెక్కల్లో పెట్టుకుంటే లాభం లేదు, బ్యాంకుల్లో పెట్టుకుంటే లాభం లేదు. పేదవాడు తినడానికి తిండి లేకుండా, సమయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డబ్బులు లేకపోతే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఆర్థిక సంస్కరణని ఎక్కువగా మాట్లాడి ప్రమోట్ చేసిన దాంట్లో
మొదటి వ్యక్తిని భారతదేశంలో నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడుగా 95 నుంచి ఐ బిలీవ్డ్ ఇట్. సంపద సృష్టించాలి. సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడానికి మనం పనిచేయాలి. అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను. ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుని మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం. అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని. అలాంటి పబ్లిక్ పాలసీస్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ గాని మనం ఆలోచిస్తే మనసుంటే ఆలోచనలు వస్తాయి. అట్లా కాకుండా స్వార్థం పెరిగితే మన ఆలోచనలు కూడా కుచించకపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఈ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇంకోటి కూడా ఆలోచించాం. అవసరమైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మా మంత్రిని కూడా కోరుతున్నాం. 175 నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక 300 బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కి వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఉండేటన్ని చూసుకుంటాం. గ్యాప్లుంటే ఒక పాలసీ తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందించడానికి, మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఎలాంటి పాలసీలు దేవాలో పాలసీలు తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రైవేటు భాగస్వామ్యం కూడా ముఖ్యం. ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లాభాలు ఒక యాంగిల్ అయితే, ఏ వ్యాపారం చేసినా నష్టంతో మనం వ్యాపారం చేయలేం. ఆ వ్యాపారం సర్వైవ్ కాదు. కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు. ఎఫిషియన్సీ పెరగాలి, కాస్ట్ తగ్గాలి. అదే ఈరోజు రిఫార్మ్స్ ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, కాబట్టి